హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. మరి ఫస్ట్ పూజ అంతను నేను పార్ట్ 1గా పెట్టాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. లక్ష్మీ పురాణము, శ్రీ లక్ష్మీ పురాణం గురువారం వ్రతము కథ ప్రారంభం. కథ అయిన వరకు అక్షంతాలు చేతితో పట్టుకొని కథ విన్నాక అమ్మవారి పాదాలపైన వేసి స్మరించుకోవాలండి. మనసులోని కోరికలు చెప్పుకొని మనం పూజ క్లోజ్ చేయాలన్నమాట. పూర్వము పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు. వారిట్లా భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములో ముగ్గులు పెట్టిరి. స్త్రీలందరూ తలంట స్నానములు చేసి కొత్త బట్టలు ధరించిరి. మహాలక్ష్మి పూజ చేయుచుండిరి. ఆ రోజు గురువారం ఒకటి చేత అన్ని జాతుల వారు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తున్నారు. ఆ గ్రామవాసులు భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మహామునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదట కడ జాతి వరకు అందరూ కడుని సంతోషంతో పూజ చేస్తున్నారు కదా, వీరు చేస్తున్న వ్రతమేది? ఉపవాసములేమిటి? ఎవరి గురించి ఈ పూజ చేస్తున్నారు? ఈ వ్రత నియమములు ఎట్టివి? వివరించు కోరుచున్నాను అని పలుకగా పరాశర ముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగిరి. నారద, ఈ దినము గురువారము కదా, గురువారము నాడు చేసే పూజను లక్ష్మీవ్రతము అనేది. సంవత్సరములోని 12 మాసములలో మార్గశిరం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్షవారము గురువారము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. శుక్లపక్షం దశమి గురువారం అయిన ఎడల ఆ దినము సుదర్శన వ్రతము అనేది. ఈ వ్రతము శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశర మహాముని బోధించగా బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు ఆలకించిన. మహానీయ ముని, ఈ వ్రతము ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలం పొందినారు? ఆ చరిత్రను కూడా వివరింపండని వేడుకోగా పరాశరుడు ఇట్లా చెప్పసాగిచుండెను. నారద, నీవు అదృష్టవంతుడు. పూర్వము ఈ లక్ష్మీవ్రతం ఆచరించి ఒక భక్తుని చరిత్ర తెలియజేయదును, శ్రద్ధగా ఆలకించి ఆనందింపమని చెప్పసాగిన. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈ దినము నా వ్రతము ఆచరించు గురువారం గాన మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించవచ్చును అని ప్రార్థించను. లక్ష్మీ కోరికను మన్నించి విష్ణువు అటులనే పోయి రమ్మనెను. లక్ష్మీదేవి సకల ఆభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముదసలి బ్రాహ్మణ స్త్రీ రూపము ధరించి ఒక ఇంటిలోకి ప్రవేశించిన. విష్ణువు లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అబ్బా, ఈరోజు గురువారము, మహాలక్ష్మి వ్రతము కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకోలేదేమిటి అని ప్రశ్నించెను. అంతా ఆ అబ్బా, అమ్మ, ఆ వ్రతము ఎట్లా చేయవలెను, ఎవరిని పూజ చేయవలెను వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసముతో, అబ్బా, వ్రతం చేసే విధానము చెప్పిదను విను. మార్గశిర మాసంలో మొదటి లక్షవారం అనగా గురువారం నాడు పాతకాలంని నిద్రలేసి గోమయంతో ఇల్లు వాకిలి అలికి లక్ష్మీదేవి పాదముల గల ముగ్గులు పెట్టవలెను. కొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండబెట్టి పెట్టవలెను. దానిని వివిధ రకాల బొమ్మలతోనూ ముగ్గులతోనూ అందముగా చేయవలెను. స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని శుచిగా ఉండి ఒక బల్లను కడిగి దాని మీద కొత్త ధాన్యము, ఎరుపు, నలుపు, తెలుపు రంగులవి కొద్దిగా వేయవలెను. మరియు కొంచెము కొత్త కొలత పాత్రలో వేయవలెను. ఆ పాత్రపై 3 పోక చెక్కలు పసుపు నీటితో కడిగి ఉంచవలెను. తెల్ల ధాన్యము ఈనులు తెచ్చుకొని వాటిని జడవలే అల్లి మనసులోని కోరికను తలుసుకొని కొత్త పాత్రపై ఉంచాలి. దానిపై ఎరుపు రంగు వస్త్రము, పువ్వులు ఉంచవలెను. లక్ష్మీదేవిని తలుచుకొని పువ్వులు, గంధము, దీపములు సమర్పించవలెను. మొట్టమొదట పాలు నైవేద్యం చేసి అన్నము, పిండి వంటలు, కూరలతో నైవేద్యం పెట్టవలెను. ఇది ఒక పద్ధతి. ఇంకొక రెండవ పద్ధతి సుదర్శన వ్రతము అందరు. అదెట్లా అనగా మార్గశిర మాసంలో శుక్లదశమి నాడు గురువారం నాడు ఈ వ్రతము చేయవలెను. ఈ దినము ఉదయమున నిద్రలేసి గోమయంతో ఇల్లు అలికి వాకిలి కడిగి రంగురంగుల ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల వంటి ముగ్గులు పెట్టవలెను. తదుపరి స్నానం చేసి ఒక ఆసనము శుభ్రం చేసి ముగ్గులు గీసి
ఇంటిలో తూర్పు దిశగా ఉంచి లక్ష్మీదేవి పూజ నిమిత్తం చెక్కలు పసుపు నీళ్ళతో కడిగి శుభ్రంగా కడిగి దానిని పంచామృతాలతోనూ శుద్ధోదకంతోనూ స్నానము చేయించి ఆసనంపై ఉంచి గంధము రాసి పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ 10 ముళ్ళు వేయవలను. 14 గర్భగుడిలో దానిని కప్పవలను. లక్ష్మీ చిత్రమున వ్రతడోర్యములు ఉంచి ధూపం వేయవలెను. తరువాత నైవేద్యము నిమిత్తం వండిన పదార్థములన్నింటినీ సమర్పించవలెను. ముఖ్యముగా పచ్చి బియ్యము కొంత నానబెట్టి వాటిని పిండిగా దంచి వండ్రాళ్ళు చేయవలెను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, తీపి పదార్థాలు అన్నీ 10 రకముల వరకు ఉంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయవలెను. ఆ ప్రసాదమును ఇతరులకు కూడా పంచవలెను. అట్లా పంచని ఎడల లక్ష్మీ కటాక్షము లేక సిరి కలగదు. గురువారము నాడు నూనెతో వంటలు కానీ పిండి వంటలు కానీ చేయకూడదు. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. అందరూ లక్ష్మీ వ్రతం చేస్తున్నారు కానీ నూనెతో వంటలు మాత్రం వండకూడదు. గారెలు, బూరెలు అన్నీ ఈ పూజకి, మిగతా పూజలకి మనం వండుకోవచ్చు. కానీ ఇందులో నూనెతో వండకూడదు. ఓన్లీ నెయ్యితో ఏవే వండగలుగుతామో అవే వండాలి. వీటితో వండ్రాళ్ళు, ప్రసాదాలు ఏంటంటే రవ్వ కేసరి అలాంటివి ఏవైనా చేసుకోవచ్చు. అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. మనం అన్నము, పప్పులు ఏం వండుకున్నా కూడా వాటిని నెయ్యితో తాలింపు పెట్టుకొని మనం అమ్మవారికి పప్పు అన్నం కూడా పెట్టుకొని మనం అది స్వీకరించవచ్చు అన్నమాట నైవేద్యంగా పెట్టి. ఇలా ఓన్లీ నెయ్యి దీపాలు, నెయ్యితో చేసిన వంటలు మాత్రమే అమ్మవారికి పెట్టాలి. ఇది గమనించగలరు. గురువారం నాడు నూనెతో వంటలు కానీ పిండి వంటలు కానీ చేయకూడదు. గురువారము పూజ చేయువారులు చేప, మాంసం తినకూడదు. తలకు కూడా నూనె రాసుకోకూడదు. అంతేకాదు ప్రత్తితో ఒత్తులు చేసిన, ఆనపకాయ కోసిన, నీచు కూరలు తినిన మంచం పైన పడుకుండిన, రాత్రులు పెరుగన్నం తినిన లక్ష్మి ఇంట నుండదు. ఇంకా దరిద్రులగుదురు. గురువారము నాడు పాతకాలంలో లేచి పొయ్యిలోన కాలిన బూడిద తీయకపోయినను, అంటే ఊర్లో పల్లెటూరులో కర్రల పొయ్యి వేస్తారు కదండి, పొయ్యిలో బూడిద అనమాట. అది మనం ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి కాబట్టి అవి కూడా క్లీన్ చేసుకుని అన్నీ నీట్నెస్ అనమాట. పొయ్యిలోన కాలిన బూడిద తీయకపోయినా, వీధి వాకిలి తొడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలబడదు. గురువారం నాడు ఏ స్త్రీ శుచి అయిన తెల్లని వస్త్రములు కట్టుకొనునో వారి ఇంట లక్ష్మి ప్రసన్నమగును. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిట్టడం, కొట్టడం చేయును, ఇల్లు వాకిలి శుభ్రం చేయదో, వంట సామాన్లో అంట్లు తోముకోదో, సాయం సమయమున గుమ్మము దగ్గర సంధ్యాదీపం వెలిగించదో, ఆ స్త్రీ ఇంట ఒక్క క్షణమైన లక్ష్మి ఉండకపోగా ధనహాని, సంతానహాని మున్నగవానివి కలుగజేయును. అటులనే గురువారం నాడు రోజున ఉడకిన పదార్థములు తినుట, అమిత నిద్ర, అమావాస్య, సంక్రాంతి తిథుల్లో అశుభ్రంగా ఉండి విహరించుట, అత్తామామలను సేవించక కసుబుష్షులాడటం చేయు స్త్రీల ఎంట లక్ష్మీదేవి పాదములు నిలపదు. ఇంకా భోజనం చేసే ముందు భోజనముకు ముందు తరువాత కాళ్ళు చేతులు మొహము ఏ స్త్రీ కడుగుకొనదో, ఆ స్త్రీ ఎంట ఇతరుల స్త్రీలతో మాట్లాడినప్పుడు చీటికి మాటికి నవ్వడం, ఏ స్త్రీ బూడిద గుమ్మడికాయ కోయను, అలాంటి స్త్రీలు నీచ బుద్ధులు గలవారే అన్నవస్త్రములకు దూరమైపోదురు. ఏ వనిత గురువారము నాడు పూజలు ధర్మములు చేయక పురుషాంగత్యమునే సదా కోరును, ఆమె పాప కూపములకు పోగొటియేగాక బ్రతికినన్ని రోజులు తిండి మొహం వాయును. అంటే గురువారం నాడు అమావాస్య, సంక్రాంతి తిథులు యందు నిషిద్ధ పదార్థములు ఏ స్త్రీ భుజించెనో ఆమె అవసాన కాలమున అనేక బాధములు పడి చనిపోయిన తర్వాత యమకింకరులతో నానా బాధలు పడును. జ్ఞానవంతులైన ఆ స్త్రీ 3 దినములు భక్తి శ్రద్ధలతో దైవ సేవలను, ఒక పూట భోజనం కలిగి ఉండును. ధర్మములు చేసిన ఎడల అట్టి నారేమని ధనధాన్యములు కలుగుటయేగాక పుత్ర సంతానము, సంతానాభివృద్ధి కలుగును. లక్షవారం రోజున మాత్రము నూనె తలకు రాసుకోకూడదండి, వండకూడదు. అలాగనే నూనె దీపాలు కూడా పెట్టకూడదు. లక్షవారం కథ చదివిన వాళ్ళు నెయ్యితోనే దీపం పెట్టడం. అక్కడి వరకు అమ్మవారికి వంటలు ఏవైతే నైవేద్యంగా మనం పెడుతున్నామో ఆ వంటలన్నీ నెయ్యితోనే చేయాలంటే, లేదంటే పిండి వంటలకు అన్నిటికీ నెయ్యి అవసరం లేదు కదా. ఉండ్రాళ్ళు, తర్వాత పాయసం, రవ్వ కేసరి ఇలాంటివి చేసుకున్నా మనం లాస్ట్లో జీడి పప్పును కిస్మిస్లు ఫ్రై చేసి
కొంచెం నెయ్యి వేసుకొని మనం వడ్డించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. అందుకు కొన్ని వంటలు తగ్గించుకొని ఇలాంటి ప్రసాదాలు అటుకులు, బెల్లం, ఉండ్రాళ్ళు, మరి పంచామృతం, పరమాన్నం మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేనైతే ఇంతకు మొదటి వారమే పరమాన్నం పెట్టాను కాబట్టి నేను ఇప్పుడు ఉండ్రాళ్ళు చేసుకున్నాను. పిండితో కొన్ని వంటలు మనం నెయ్యి లేకుండా కూడా కొన్ని చేయొచ్చు అనమాట. అవి ఏమిటని మీకు తెలుసుకుంటే మీరు వండుకోవచ్చు. అన్నం, పప్పు, కూరలు ఏవైనా మనము నెయ్యితో తాలింపు పెట్టుకొని మనం అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. ఆ పూజ చేసిన వాళ్ళు మాత్రం అవే నెయ్యితోనే తినాలండి. నూనె వంటలు అయితే తినకూడదు. ఒక్కరైనా పాటిస్తే సరిపోతుంది. ఇలాంటి పత్తితో ఒత్తులు చేయడం, ఆనపకాయ కోయడం, ఆ రోజు పిల్లల్ని కొట్టడం, తిట్టడం, అది భర్త ఆజ్ఞ లేకుండా ఏమి చేయకూడదండి. భర్తకు చెప్పి మనం పూజ కూడా చేసుకోవాలి. ఇలాంటివన్నీ నియమాలు కొన్ని పాటించాలండి. ఎందుకంటే అత్తమామలను సేవించడం అంటే మెయిన్ ఇంపార్టెంట్. అయితే మనం ముందు అత్తమామలను సేవ చేసుకోవాలండి. దైవాలుగా భావించుకొని మనసులను మనం వాళ్ళని సేవ చేసుకుంటే సరిపోద్దండి. పూజ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదని నేను అనుకుంటా. ఎందుకంటే మన పిల్లలు, మన బాధ్యత మనకు ముఖ్యమండి. పిల్లలు, భర్త, అత్తమామలను ముందు కుటుంబ బాధ్యతలు ఉంటాయి కదా, అవి ముందు నిర్వర్తించాలండి. మనకు టైం ఉంటే మనం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వ్రతాలు, పూజలు చేసుకోవచ్చు. లేనప్పుడు చేయకపోయినా పర్వాలేదండి. ఒక దీపం పెట్టుకొని దండం పెట్టుకుంటే ఏమీ కాదు. వీలైనంత మట్టుగా మనకి వీలైతేనే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాంటి వ్రతాలు, పూజలు ముందు వాళ్ళ సేవే మనకు ముఖ్యమండి. ఇంకా ఎవరికైనా దాన ధర్మాలు, మనకు కలిగినంతలో దాన ధర్మం చేయడం అంటే వస్త్రదానం, అన్నదానం, మనకి తోచినంత మనం ఎంత ఇవ్వగలమో అంతండి, మన స్తోమతకు తగ్గట్టుగా. ఎవరికైనా హెల్ప్ చేయడం అంటే మనకు మనమే బతకడం కాకుండా వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేసే మనస్తత్వం కలిగి ఉండాలి. ఇలాంటివన్నీ అమ్మవారికి నచ్చుతాయి అన్నమాట. అప్పుడే మన ఆచరించే నిత్యకృత్యాలను బట్టే ప్రతి స్త్రీ తాను ఆచరించే నిత్యకృత్యాలను బట్టే సిరి సంపదలు కలుగునండి. ఏ స్త్రీ ఉదయం నుండి నిద్ర లేచిన వెంటనే మొహం కడుక్కోవలను. అట్లా కడగని స్త్రీ మొహం చూసిన పాతకములు కలుగుటే కాక ఏ కార్యం తలపట్టెనో జయము కలగదు. స్త్రీ భుజించినప్పుడు దక్షిణ వైపు, పడమర వైపు మొహం పెట్టుకొని ఏ పదార్థములు భుజించకూడదు. దీపం లేని చీకటి ఎంట భుజించకూడదు. చీకటి పడిన తర్వాత నూనె రాసుకోకూడదు. అప్పుడు మనకి పూర్వం నుంచి పల్లెటూరులో బాగా ఆచరిస్తారండి. ఈవినింగ్ టైంలో తలకు నూనె రాసుకోవడం కానీ, దువ్వడం కానీ, తల దువ్వడం కానీ, పెరుగన్నం తినడం ఇలాంటి అలవాట్లు ఉండవు. ఓన్లీ మార్నింగే పెరుగన్నం కావాలంటే తినేవాళ్ళు, నైట్ టైం అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు దేనికి టైం లేదండి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళే చేస్తాం అనమాట. మనం చేసే నిత్యకృత్యాలను బట్టి రాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు. ఏ వనిత ఇంటింటికి తిరగడము, భర్త ఆజ్ఞ లేనిది తన ఇష్టము వచ్చినట్లు తిరగడం, భర్త మాటల వినక ఎదురు చెప్పడం, దైవ కార్యములందు, వేద బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసములు లేక ఉండుట చేయును, దాన ధర్మములు చేయరు. అట్టి వనిత గృహము రుద్రభూమితో సమానముగా ఎంచి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఉత్తమ స్త్రీ భర్తను సేవించి భర్త ఆజ్ఞ ప్రకారము నడుచుకోవలెను. అతిథి సత్కారములు జరుపుట, అత్తామామలను సేవలు విడువక, అతిథులు ఎవరైనా వచ్చినా కూడా మనము వాళ్ళ అమ్మవార్లు, అయ్యవార్లని మనం భావించుకుంటే మనము పెట్టే మనసులో కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయి పెడితే అతిథి సత్కారం కూడా ఫలిస్తుందండి. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా విమర్శించకూడదు. చక్కగా వాళ్ళకి భోజనం పెట్టి తిన్న తర్వాత మనం ఎంత దీనిగా సంతోషంగా వెళ్తే అంత మంచిదన్నమాట. అతిథి సత్కారములు జరుపును. అత్తామామలను సేవలు విడవకుండా ఆచరించుచు తన బిడ్డ అయినా పరాయి బిడ్డ అనే వివక్షత చూపక అందరినీ సమానంగా వడ్డించవలెను. భర్త సుఖమే తన సుఖమని, భర్త కష్టమే తన కష్టమని భావంతో మెలిగినచు లక్ష్మీదేవి సంతోషించి కలకాలము ఆ ఇంట నుండగలదు. నారద ఈ విధముగా మహాలక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతము ఆచరించు విధానము చెప్పి ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్ళి చూసినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు, కాలకృత్యములు తీర్చుకోలేదు, తలలు విరబోసుకొని ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేక గురు పెట్టుకొని నిద్రపోతున్నారు. వారందరికీ లక్ష్మీదేవి చూసి ఆశ్రయించుకుని ఒక మాలపల్లికి వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల
ఒకానొక పేద హరిజన స్త్రీ ఉండెను. ఆమె ప్రతిదినము ప్రాతకాలమునే లేచి గోమయంతో తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీదేవుల చెంత దీపం పెట్టి బియ్యం ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించెను. పద్మాసనములో కూర్చుండి లక్ష్మీదేవి ధ్యానించుచుండెను. లక్ష్మీదేవి వెళ్ళేసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేస్తున్నందున మహాలక్ష్మి సంతోషించినది. ఆ పరిశుభ్ర స్థలమునందు తన 2 పాదములు నుంచి ఆమెతో, ఓ భక్తురాల, నీటితో నీ కష్టము తీరగలవు. నీవు దుఃఖింపే పని లేదు. నీ భక్తికి సంతసించేది. నీకేమి కావాలో కోరుకోమని అనగా ఆ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరము కోరుకోలేకపోయినది. మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికి నన్నాలు అష్టౌశ్వర్యములతో తొలతూగుదువు. జన్మాంతరమున నీవు వైకుంఠమున వచ్చిదివేగాక నా వ్రతమును చేయుచుండు. నీకు శ్రీహరి అనుగ్రహం కూడా కలుగును అని చెప్పాను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారము ఆ హరిజన స్త్రీ కడునిష్టతో ధ్యానం చేయుచుండు. లక్ష్మీదేవి పాదములు యందు మనస్సును లగ్నం చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసి కూడా పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలలు ధనరాశులున్నవి. దానివలన ఆమె భాగ్యవంతురాలు అగుటేగాక 5 పుత్రులు కూడా కలిగిరి. ఓ నారద, ఇంకను వినుము. ఆ హరిజన స్త్రీ లక్ష్మీదేవి వలన కలిగిన ఐశ్వర్యములు జరిగిన దానిని బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకుని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి లక్ష్మీదేవి మాలపల్లికి పోయి అంటరాని స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినదిగా లక్ష్మీదేవిని మన మందిరంలోనికి రానియొద్దని చెప్పిన బలరాముడు. అంతలో గ్రామ సంచారం చేసుకుని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోకి ప్రవేశించి చూడగా బలరాముడు ద్వారమును అడ్డుకొని నిలబడి లోనికి రానియొద్దని శాసించెను. ఆ సమయంలోనే అతని కండ్లు శరీరము ఎర్రబడిపోయెను, పళ్ళు పటపటా కొరియుచుండెను. శ్రీహరి, నీవు ఈమె మొహం చూడవద్దని అన్న ఆజ్ఞ ప్రకారము లక్ష్మిని విడిచిపెట్టుటకు శ్రీహరి ఒప్పుకొనెను. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగలు తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారకులు ఎంత బ్రతిమలాడినను మరలా వచ్చిందని చెప్పి వెడలిపోయిన బలరాముడు శ్రీహరి మందిరం లోపల ప్రతి గదిని చూసెను. ఆ మందిరములోని ఏ గది చూసినను వెలవెలపోయినది. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు కూడా లేవు. బంగారు బిందెలన్నీ మట్టి బిందెలుగా మారిపోయిన. ఆఖరికి త్రాగడానికి పాత్ర కానీ నీరు కానీ లేకపోయినందున దాహముతో ఉపవాసముండి నిద్ర పోయిన వారు మరునాడు పాతకాలమున మొహము కడుక్కొనుటకైనను నీరు దొరకలేదు. ఇంకా వారికి ఏమీ తోచక పిచ్చి ఎత్తినట్లు అయ్యింది. అంతా బలరాముడు జగన్నాథుడు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్నటి దినమున ఆహారము తీసుకోలేదు. చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనను తిండి తినకపోతే ఎలా బ్రతకగలం? అన్నీ కొరతగానే ఉన్నవి గాన మనము భిక్షమెత్తి అయినను ప్రాణములు నిలబెట్టుకోవాలి కనుక ఇద్దరము బయలుదేరుదు రమ్ము అని అనగా జగన్నాథుడు అంగీకరించెను. ఇద్దరు సాధువేషములు వేసుకుని భిక్షటనకు బయలుదేరినారు. వారు ఎవరి ఇంటికి వెళ్ళి అడిగినను వారు కపట సన్యాసులు, చోరులని ఒక్కరు కూడా భిక్షం పెట్టలేదు, కసిరి పొమ్మన్నారు. అలా వారిద్దరూ తరచూ ఒక షావుకోరి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థములు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయి అక్కడ కూడా వారికి భోజనము దొరకలేదు. బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధ తూలిపోతూ ఒక చెరువు దగ్గర వెళ్ళినారు. ఆ కొల నిండా పద్మములు విరగపూసి ఉన్న వీటిని తోడు కాయలను తిని ఇప్పటికి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులోనికి దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయినను. ఇంకా చేయనిది లేక నిరాశతో వెళ్ళిపోయినారు. అటులా వెళ్ళగా ఒక తపస్సాలి కుటీరము కనబడినది. అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. ముని
తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నం ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేయనిది లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రము తీరమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం కనిపించగా అచ్చట వెడలినారు. అక్కడ అన్న వస్త్రములు లోటు లేదు. ఎవ్వరైనను ఆశ్రమంలో ఎన్ని దినములుండినను ఎంత భుజించినను అక్షయపాత్ర తరగదు. కానీ బలరామ జగన్నాథులు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపం వలన విష్ణువు సొమ్మసిల్లి పడిపోయిన. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడ నుంచి బయలుదేరిన అన్నదమ్ములిద్దరూ మరి ఒక భవనంకు చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరు నీరసించి ఉన్న వారిద్దరిని లక్ష్మీదేవి చూసినది, జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానములకు నీరు పెట్టించి చెలికత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయట ఉన్న అరుగు మీద విశ్రయించినారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతము, ఆ వంటకము అన్నీ వింతగా తోచినవి అని ఆలోచిస్తున్నారు. అంతా ఒక చెలికత్తె వచ్చి, ఓ స్వాములారా మీదే గ్రామం ఎందుండి ఎక్కడకు పోవచున్నారు? మీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఇలాగన ఎందుకు తిరుగుతున్నారా అని అడగగా ఏమి చెప్పవలనో తోచక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకొనుచు శ్రీహరి ఇట్లా చెప్పెను. ఇతడు నా అన్నయ్యగు బలరాముడు. నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన నా ఇల్లాలను లక్ష్మీదేవిని ఇంటి నుండి వెడలగొట్టింది. ఈ కష్టములు తెచ్చుకుంటుమి. ఏ స్త్రీ వలన అష్టౌశ్వర్యములు కలుగును? ఏ నారీమణి కరుణా కటాక్షం వల్ల వంశాభివృద్ధి కలుగును? ఏ వనితామణి ఎల్లవేళయందు తనను నమ్మి కొలిచిన వారి ఇండ్లలో మెలుగుచుండెను. అటువంటి లక్ష్మీదేవి మమ్ము విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దారిద్ర్యము కష్టములు కలిగినవి అని చెప్పెను. ఆ దాసీల వలన ఆ ఇల్లు లక్ష్మీదేవి మందిరమని తెలుసుకొని చాలా ఆనందించినారు. బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పులు క్షమించమని చేతులు పట్టుకొని ఆర్థించు అని చెప్పి లోనకి పంపెను. శ్రీహరి లోనకి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరి పాదాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను. నాథ, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెడలగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించినారు? చండాలవు దాని ఇంట ఎలా వచ్చినారు? ప్రాణాలు పోయినప్పుడు జాతి కుల భేదములు అడ్డురావు కదా అని నిష్ఠూరంలాడెను. శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవడం అంతా తెలుసుకున్నావు. నీవు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూచినారు. మాకు ఈ శిక్ష సరిపోయినది. నీవు లేని వందున వైకుంఠము చనిపోయినది. నిన్ను వదిలినందువలన మాకు అన్ని లోపములే జరిగినవి. కాన మా వెంట రమ్ము, వైకుంఠానికి పోవుదుమని పలకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి ఇంట అడుగు పెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారినవి. ధనాగారమంతా ధనముతో బంగారముతో నిండినది. వస్తు వాహనములతో దాసీజనులతో భక్తి కోటితో వైకుంఠము కలకలలాడెను. కాన ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ పురాణము చదివినను లేక వినును అట్టి వారికి వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షము కలుగుటయే కాక 1,00,000 గోదానము చేసినంత ఫలితము కలిగి అష్టౌశ్వర్యములతో తొలతూగుదురు. ఈ లక్ష్మీ పురాణము పఠనము ప్రతి మానవుడుకు ముక్తి నొందుటకు మార్గదర్శము కాగలదు అని పరాశరముని నారదునికి లక్ష్మీ పురాణము వివరించినాడు. కథ సంపూర్ణం. కథ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శ్రీ సౌభాగ్యలక్ష్మి ధ్యానం, శ్రీ లక్ష్మీ స్తోత్రం, తర్వాత శ్రీ సిద్ధలక్ష్మి కవచం, అష్టలక్ష్మి స్తోత్రములు ఉన్నాయండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇది పార్ట్ 3గా కూడా ఇవన్నీ చదివి పెడతానమాట. కథ అయితే కంప్లీట్ అయ్యింది. లాస్ట్కి మంగళహారతి అండి. మంగళహారతి ఇచ్చుకొని మనం అక్షంతలు మనం అమ్మవారి పాదాల దగ్గర దండం పెట్టి మంగళహారతి ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చుకున్న తర్వాత ప్రసాదం అందరికీ పంచి పెట్టుకోవాలండి. తాంబూలలో ఒకలో ఇద్దరు ముగ్గురుకో ఇవ్వచ్చు తాంబూలము. అలా ఇప్పుడు ఇది నేను చేసిన పూజ 2 వారాలండి. 2వ వారం అనమాట. మనకి ఎన్ని వారాలైనా మనం చేసుకోవచ్చు.
ఇలాంటివి ఏమైతే డౌట్ పడే అవసరం లేదు. ఒక వారం దొరికినా ఒక వారం చేసినా మంచిదేనండి. 4 వారాలు కదా, అందులో ఒకటో రెండో మూడో మనకి ఎన్ని వీలైతే అన్ని చేసుకోవచ్చు. ఇందులో తప్పు ఏమీ ఉండదండి. మెయిన్ ఆయిల్ అయితే వాడకూడదు. ఆ పూజ చేసిన వాళ్ళు మానేసి పెద్ద ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీకి పెట్టుకోవచ్చండి. ఆ పూజ చేసిన వాళ్ళు మానేస్తే సరిపోతుంది. దేవుడికి ప్రసాదాలు మాత్రం నూనెతో పెట్టకూడదు. అన్నీ నెయ్యి దీపాలు, నెయ్యితో ప్రసాదాలు చేస్తే సరిపోద్దండి. ఓన్లీ పూజ చేసేటప్పుడు మార్గశిర లక్షవారాలు ఈ పాలింపు చేస్తే సరిపోద్దండి. పాలిస్తే అంటే ఆయిల్ ఇలాంటివన్నీ వాడడం అనేది మిగతా లక్షవారాలు వాడుకోవచ్చు, నో డౌట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి మీకు ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడెక్కడ నుంచి చూసారో నాకు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కదా. మళ్ళీ పార్ట్ 3 కూడా చూడండి. ఓకే బాయ్. మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.